స్వప్ననైతే నువ్వు నీ ఆస్తి అయినా తీసుకుంటేనే మనము సెటిల్ అవుతాము, లేదంటే ఉంటాము అంటే నేను ఎందుకు సెటిల్ అవుతానని చెప్పని వాళ్ళకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తుంది. అందులో రాహుల్ రుద్రాని అయితే బిచ్చగాళ్ళలాగా అడుక్కుంటూ ఉంటే అప్పుడు ఒక అతను వచ్చి డబ్బులు వేస్తుంటే ఏంటి రుద్రాని అని చెప్పానంటే నువ్వేమన్నా గొప్ప వాళ్ళ పేర్లు చెడగొట్టడానికి చేస్తున్నావా అంటే ఆ కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు స్వప్న టకటక నవ్వి చూసారా మీరు మీ డ్రీమ్స్లో ఎలా ఉన్నారో అని చెప్పని అంటుంది. నాకేమి నేను నా కూతురు హ్యాపీగా బతుకుతాము, నేను మోడలింగ్ చేసుకుంటూ నా బిడ్డని నేను చాక్కుంటానని చెప్పని అంటుంది. రాజు అయితే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబెట్టు, తాతయ్య ఆరోగ్యం చూడు అని చెప్పని అంటాడు. సీతారామయ్య అయితే తను కట్టించుకున్న ఇల్లునంతా చూసుకొని చూసావా చెట్టి ఈ ఆస్తుల కోసం ఎలా గొడవలు వేసుకుంటున్నారో, ఈ దీంట్లో దుగ్గరాల కుటుంబం పరువు ఉంది, ఇంట్లో ప్రతి ఇసుక రేణువులో అంటూ ఉంటే పరిస్థితులన్నీ ఒకటేగా ఉండవు కదా బావా అని చెప్పని చిట్టి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, మనం పెంచిన పెంపకం ఎలా ఉందో చూసావా అని చెప్పని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. కళ్యాణ్ అయితే అప్పు కోసం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అప్పుడు ఇంకా మీరు ఎవరి కోసం వచ్చారు సార్ అంటే నేను మా మిస్సెస్ కోసం వచ్చాను అంటే మిస్సెస్ అంటే ఎవరు అంటే ఇక్కడ ఎస్ఐగా పనిచేసామే నా మిస్సెస్ అని చెప్పంటే అందరూ అయితే అక్కడి నుంచే నవ్వుతూ ఉంటారు. కావ్యకి అయితే ప్రియా ఫోన్ చేసి డిజైన్స్ వచ్చాయి మేడం చూడండి అని చెప్పంటే అందులో అయితే సామ్రాట్ అయితే కనపడతాడు. అప్పుడు ఇదంతా రాజుకైతే చూపించి ఇదంతా ఒక కుట్ర అని రాజు అంటాడు.